స్వభావం కలిగిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో పలు సమస్యల పరిష్కారం కావట్లేదని బీజేపీ నేత గంజం పెంచెల ప్రసాద్ అన్నారు. సోమవారం జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలతో కలిసి పలు సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కమిషనర్ చిన్నబాబుకు బీజేపీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేబిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఏళ్ల నాటి సమస్యలు ఎన్నో తీరడం లేదని, అందులో భాగంగా కొన్ని ప్రాంతాలలో రోడ్లు కుదించుకుపోయి జంగిల్ క్లియరెన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సుబ్బారెడ్డి నగర్ లో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు లోతట్టు ప్రాంతంగా ఉండడంతో మురుగునీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అమృత 2.0 భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకి త్రాగునీరు అందించే పథకంలో భాగంగా వీధులలో పైప్ లైన్ ఏర్పాటుకు తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మెట్ట ప్రాంతాలలో సైతం త్రాగునీరు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈ సమస్యలు ఎమ్మెల్యే దృష్టి దాకా పోతున్నాయా లేక అలసత్వం వల్ల మరుగున పడుతున్నాయా తెలియట్లేదు అన్నారు. ఎమ్మెల్యే ఈ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే కార్యక్రమానికి కోర్ నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజా గొంతుకులై మాట్లాడేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి జనతా వారధి అనే కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేస్తున్నటువంటి పీజీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మేము ఈరోజు నెల్లూరు జిల్లా కోర్ నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘంలోని పలు వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకొని కమిషనర్ గారి దృష్టికి, అదేవిధంగా చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈరోజు ఏదైతే 16వ వార్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సుమారు ఒక 600 మీటర్లు డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఇంకొక 50 మీటర్ల నిర్మాణం చేపట్టినట్లయితే ఇంకొక 5-6 ఏళ్ళ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదని చెప్పి దాన్ని కూడా కొనసాగించమని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలోని కృష్ణా థియేటర్ ప్రాంతం 3వ వార్డు ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఏదైతే 2019-20 ప్రాంతంలో వేసినటువంటి సీసీ రోడ్లు సుమారు 5 సంవత్సరాల నుండి సీసీ రోడ్డుకి కింద గ్రౌండ్కి సుమారు 2 అడుగుల వ్యత్యాసం ఉండటం వల్ల ఏదైనా రోడ్డు మీద జారినట్లయితే బైక్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, ఏదైనా సరే జారినట్లయితే ఆ పడినటువంటి వ్యక్తి కనీసం రక్తపు గాయాలు కాకుండా ఇంటికి పోయినటువంటి పరిస్థితి లేకుండా ఉందని చెప్పి మేము పలుమార్లు కూడా అధికారులకు విన్నవించాము. కానీ దీని మీద ఇప్పుడు దాకా స్పందన లేదు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి కృష్ణా థియేటర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో 20 అడుగుల రోడ్డు, ఇది 20 అడుగుల రోడ్డు జంగిల్ క్లియరెన్స్ లేక కనీసం 1.5 అడుగు 2 అడుగులు కూడా కనిపించిన పరిస్థితి. ఈ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పొద్దుపు ఏదైనా పోవాలనంటే పావులు బిడ తట్టుకోలేక ఆ రోడ్డును పోయే పరిస్థితి లేక కనీసం 3 వీధులు దాటుకొని అవతల నుంచి వచ్చే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లో గతంలో కూడా మేము ఇచ్చాము. ఈ రోడ్డు సుమారు 40 అడుగులు సీసీ రోడ్డు చేయడం జరిగింది. ఈ 40 అడుగులు సీసీ రోడ్డు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్తంభం నడి రోడ్లోకి వచ్చింది. ఈ నడి రోడ్లోకి వచ్చిన స్తంభం వల్ల అనేక ప్రమాదాలు జరగడం జరిగింది. ఈ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కూడా అనేక సార్లు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు సంవత్సరాల తరబడి ఈ ప్రాంతంలో పురపాలక సంఘం పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలోని 20వ వార్డు పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపురంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టినటువంటి జగనన్న కాలనీల్లో ఇల్లు అయితే మంజూరు చేశారు, కానీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేదానికి నీరు ఇవ్వకపోవడం శోచనీయం. వెంటనే అక్కడ వారికి నిర్మాణం చేపట్టేందుకు నీరందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 15వ వార్డు ప్రాంతంలో సుబ్బారెడ్డి నగర్లో ఒక సీసీ రోడ్డు సుమారు ఒక 100 మీటర్ల వరకు ఒక హైట్లో ఉంటే 100 మీటర్ల తర్వాత 2 అడుగులు డౌన్ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం వచ్చి అక్కడ చేరుతుందని చెప్పి ఈ సమస్యను కూడా మేము గతంలో ఇవ్వడం జరిగింది.